మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవుడు మరి యొక్క నూతన దయచేసిన దేవదనకు వందనాలు తెలుసుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని ఈ దినపు మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. నిర్గమాకాండం 23వ అధ్యాయం 21వ వచనంలో ఈ మాట, ఆయన సన్నిధి జాగ్రత్తగా నుండి, ఆయన సన్నిధిలో ఆయనకు మందిరంలో జాగ్రత్తగా నుండి ఆయన మాటకి వినవలేను. దేవుని మాటలు మనం ఎలాగంటే జాగ్రత్తగా వినాలి. దేవుడు నాతో మాట్లాడుతానండి, జాగ్రత్తగా వినాలి మనం. మరి అలాగే వింటున్నామా లేదంటే మనం జాగ్రత్తగా వెళ్ళిన మన మీద శాపాలు వస్తాయి. ఆయన మాట విన్నాం అనుకోండి, ఆయన మాటకు లోబడి ఆయన మాట విన్నాం అనుకో, మనకి దీవెనలు ఆశీర్వాదాలు ఆయన కుమ్మరిస్తూ ఉంటాడు. మనం ఎట్టిదిగా నడవాలో, ఎట్టిదిగా మనం ఎట్టిదిగా ఉండాలో ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఇశ్రాయేలు జనం అరణ్యంలో నడిచినప్పుడు పగల మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభం నడిచి వాళ్ళని గమ్యం చేర్చాడు. మధ్యలో అనేక మంది సణుక్కున్నా గొనుక్కున్నా కానీ మధ్యలోనే వారి దేవుని శోధించి మాట మీద ఇశ్రాయేలు పరిస్థితిని సంతాపం కలిగించరి. మాటికి మరి ఆయన సూచనలు చేశాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేసి వాళ్ళ ముందే నడిపిస్తున్నాడు. 400 సంవత్సరాలు ఎడారిలోనూ అయినా కానీ ఏంటంటే వాళ్ళు మాట వినలేదు, ఆయన మాట లోబడలేదు, జాగ్రత్తగా లేరు. సన్నిధి పక్కకి వెళ్ళిపోతూ ఉండరు, సొణుగుడు గొణుగుడు. కాబట్టి ఇది నాన్న ఈ వాగ్దానం సహోదరుడా సహోదరి, ఆయన సన్నిధిలో జాగ్రత్తగా నుండి ఆయన మాట విన్నప్పుడు నీకు దీవెనలు ఆశీర్వాదాలు ఉంటాయి. మాట వినకపోతే మనం ఏదైనా పని చేసినా శ్రద్ధగా ఉన్నాకో, ఆ పని శ్రద్ధగా చేసామనుకో, ఆ పని సఫలమవుతుంది. శ్రద్ధగా చేయడానికో సరి అవ్వదు. కాబట్టి మనం యజమానులతో మనం మాట పడవలసి వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా ఆయన మాట శ్రద్ధగా విందాం, ఆయన మాట లోబడదాం, ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండే కృప దేవాదేవుడు దయచేయను గాక. వాగ్దానం సహోదరుడా వాగ్దానం ప్రార్థించి దేవుడిని దీవించిన గాక. మీ అందరూ కొరకు ప్రార్థిస్తాను, మీరు నాతో కూడా ప్రార్థన. సర్వాధికారిని యేసు ప్రభా, పరిశుద్ధుడా, కృపగలవాడ, నీకు వందనాలు, స్తోత్రాలు. మరి యొక్క నూతన దినం దయచేసిన యేసు ప్రభా నీకు వందనాలు. ఈ దినమంతా మీరు ఎక్కడితే మమ్మల్ని మా సంఘ బిడ్డలను కాచి కాపాడి మేము చేస్తున్న మా చేతులు మమ్మల్ని మా యజమాని తోటి పని వారిని దీవించండి. యజమానుల ద్వారా తోటి పని వారి ద్వారా ఏ కీడు జరగకుండా అందరితో సమాధానం శాంతి దయచేయండి. మా చేతి పనులు మా కష్టార్జితాన్ని దీవించి మా కష్టార్జితాన్ని ఆశ్రయించి మా కష్టార్జితం వ్యర్థంగా పోకుండా సహాయం, తాగుడు పెట్టడం వ్యసనాలు దూరపరచండి. అప్పులైన బంధకాల నుంచి విడుదల దాచాను ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కుటుంబంలో సమాధానం పరచండి ప్రభా. నాయనా ఎవరి కుమారులు తల్లిదండ్రుల మాటలో పడే కృప దాచే అయ్యా, ఎవరైతే బలహీనంగా ఉన్నారో బిడ్డ ముట్టండి, స్వస్థపరచండి. యేసు నామములో ముట్టి స్వస్థపరిచి, యేసు ముట్టి స్వస్థపరిచి, నేను స్వస్థపరిచి యెహోవా నీ నామమున స్వస్థపరచని విడుదల. ప్రతి ఒక్క బలహీనత యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాం ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కుటుంబంలో తండ్రి సమాధానం పరచండి. వివాహాల కోసం వివాహాలు జరిగేలా సహాయం, సొంత గృహాలు కట్టుకునే కృప దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకున్న బిడ్డలను దీవించండి, ఆశ్రయించండి. ఏదైనా నూతనంగా పనులు స్థిరపరచండి. ఇంకా పనులు లేక మంచి పనులు, స్థిరమైన పనులు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి ప్రభా. చదువుకునే కాలం మంచి ఉద్యోగాలు దయచేసి కృపలో భద్రపరిచి దాచి కాచుకోవాలి. మీకు మహిమకరంగా జీవించే కృప మీ సన్నిధిలో జాగ్రత్తగా నుండి నీ మాట వినే కృప బిడ్డలకు దయచేయమని మీకే మహిమ ఘనత ప్రభావం పొందుకు యేసు పరిశుద్ధం పడుతున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు బాగా దీవించి ఆశించును గాక. వందనాలు. ఆమేన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.